వెల్కమ్ టు మై సోషల్ క్లాస్ రూమ్. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్లో 4th చాప్టర్ అయినటువంటి భారతదేశ శీతోష్ణ స్థితి లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ నేర్చుకుందాం. 1/2 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ 1/2 మార్క్ క్వశ్చన్స్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. పర్వత ప్రాంతాలు మైదాన ప్రాంతాల కంటే తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. తీర ప్రాంతాలు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. పై రెండు వాక్యాలలో ఏది సత్యం? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ 1 మాత్రమే. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. చెన్నై, లెహ్, తిరువనంతపురం, విశాఖపట్నం. భిన్నంగా ఉన్నది లెహ్. చెన్నై, తిరువనంతపురం, విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. లెహ్ హిమాలయ పర్వతాల మీద ఉంది, అందువల్ల ఇది భిన్నంగా ఉన్నది. మొదటి జతలోని 2 అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి. లూ వేసవికాలం. లూ పవనాలు వేసవికాలంలో వస్తాయి. అక్టోబర్ వేడిమి. అక్టోబర్ నెలలో తిరోగమన ఋతుపవన కాలం ఉంటుంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తిరోగమన ఋతుపవన కాలం. ఈ క్రింది ప్రదేశాలను వాటి ఉనికి ఆధారంగా తూర్పు నుంచి పశ్చిమానికి అమర్చండి. జైపూర్, చెన్నై, లెహ్, కోల్కతా. వీటిని తూర్పు నుంచి పశ్చిమానికి అమర్చినట్లయితే ఫస్ట్ కోల్కతా వస్తుంది, తర్వాత చెన్నై, తర్వాత లెహ్, తర్వాత జైపూర్. కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో ఏది సరైనది కాదు? ఉష్ణోగ్రత యొక్క తీవ్రత అక్షాంశం మీద ఆధారపడి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణమండల ప్రాంతాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళుతున్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది. వీటిలో సరైనది కానిది ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది, కానీ ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని ఉండాలి, కనుక ఇది సరైనది కాదు. తిరోగమన ఋతుపవన కాలం నవంబర్ డిసెంబర్, మే ఆగస్ట్, జూన్ సెప్టెంబర్, ఏప్రిల్ జూన్. కరెక్ట్ ఆన్సర్ నవంబర్ డిసెంబర్. క్లెమోగ్రాఫ్ గురించి క్రింది వాక్యాలలో ఏది సరైనది? ఇది వర్షపాతం యొక్క సగటు నెలవారీ విలువలను చూపుతుంది. ఇది కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రత నెలవారీ విలువలను చూపిస్తుంది. ఇది భౌగోళిక స్థితి మరియు అక్షాంశాన్ని చూపిస్తుంది. సరైన సమాధానం ఫస్ట్ 2 లైన్లు కరెక్ట్ అయినవి. వసంత ఋతువు మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది, మరి గ్రీష్మ ఋతువు ఏ నెలలో వస్తుంది? మే మరియు జూన్ నెలలో వస్తుంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మే జూన్. తూర్పు జెట్ ప్రవాహం డాష్ అక్షాంశాల వద్ద ఏర్పడుతుంది. 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. అక్టోబర్ వేడిమి అంటే ఏమిటి? తిరోగమన ఋతుపవన కాలంలో అధిక ఉష్ణోగ్రత మరియు గాలిలో అధిక తేమ పరిస్థితుల కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీన్ని సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటారు. AGWని విస్తరించండి. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. మానవుల కారణంగా భూగోళం వేడెక్కడం. జర్మన్ పదం ట్రేడ్ అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు అని అర్థం. సరైన సమాధానం ఎంచుకోండి. పశ్చిమ విక్షోభాలు దీనికి కారణమవుతాయి. అరేబియా సముద్రంలో తుఫానులు,
ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి, కోరమండల్ తీరంలో భారీ వర్షపాతం, భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రత వైవిధ్యాలు. వీటిలో పశ్చిమ విక్షోభాల వలన ఏర్పడేది ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి ఇవి కారణమవుతాయి. క్లైమాటోగ్రాఫ్ అనగానేమి? ఒక ప్రాంతం యొక్క వాతావరణం, శీతోష్ణ స్థితి అంశాల విధానాన్ని రేఖలు మరియు గ్రాఫ్ల రూపంలో చూపించడాన్ని క్లైమోగ్రాఫ్స్ లేక క్లైమాటోగ్రాఫ్స్ అంటారు. ఐపీసీసీని విస్తరించండి. వాతావరణ మార్పుల అధ్యయనానికి ప్రపంచ దేశాల మధ్య గల అంతర్ ప్రభుత్వ సంఘం. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మాన్సూన్ అన్న పదం అర్థం ఏమిటి? మాన్సూన్ అన్న పదం అరబిక్ భాషలోని మౌసం అన్న పదం నుండి వచ్చింది, అనగా కాలం లేదా ఋతువు అని అర్థం. ఏజీడబ్ల్యూని విస్తరించుము. మానవజనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడం. జెట్ స్ట్రీమ్స్ అనగానేమి? వాతావరణంలో క్రింది పొర అయిన ట్రోపోస్పియర్లో అతి వేగంతో వీచే వాయు ప్రవాహాలనే జెట్ ప్రవాహాలు అంటారు. శీతోష్ణ స్థితి అనగానేమి? దీర్ఘకాలం పాటు అంటే సుమారు 30 సంవత్సరాల కాలం పాటు ఒక ప్రాంతంలో కనబడిన సగటు వాతావరణ పరిస్థితుల్నే క్లైమేట్ లేదా శీతోష్ణ స్థితి అంటారు. ఋతుపవనారంభం అంటే ఏమిటి? అల్పపీడనం వైపుకు వస్తున్న ఋతుపవనాల వల్ల ఎలాంటి సూచనలు లేకుండా అకస్మాత్తుగా వర్షం సంభవించడాన్ని ఋతుపవనారంభం అంటారు. ఋతుపవన శాఖలు, జెట్ ప్రవాహాలు అకస్మాత్తుగా ఒకదానికొకటి దగ్గరవ్వటంతో ఇది సంభవిస్తుంది. పశ్చిమ విక్షోభాలు అనగానేమి? మధ్యధరా సముద్రము నుండి వీచే తేమతో కూడిన గాలుల వల్ల వచ్చే తుఫానునే పశ్చిమ విక్షోభాలు అని అంటారు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. కన్యాకుమారిలోని వాతావరణం భూపాల్ లేదా ఢిల్లీ వాతావరణానికి ఎందుకు భిన్నంగా ఉంటుంది? భారతదేశంలోని దక్షిణ ప్రాంతం భూమధ్య రేఖకు సమీపంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భాగాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఉత్తర భారతదేశం భూమధ్య రేఖకు దూరంగా ఉంది మరియు సమశీతోష్ణ మండలంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు దక్షిణ భాగాల కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యాకుమారి వాతావరణం భూపాల్ లేదా ఢిల్లీ వాతావరణానికి భిన్నంగా ఉంది. ఈ క్రింది చిత్రాన్ని పరిశీలించి గమనించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. అల్పపీడన ప్రాంతాల వైపు గాలులు ఎప్పుడు ఎందుకు వేస్తాయి? అల్పపీడన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది మరియు బాష్పీభవనం ఎక్కువ. వెచ్చని గాలి పెరుగుతుంది కాబట్టి చల్లని గాలి దాన్ని భర్తీ చేస్తుంది. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వీస్తాయి? కేరళ నుండి జూన్ మరియు జూలైలో ప్రారంభమై భారతదేశంలో నైరుతి పవనాలు వేస్తాయి. ముంబై, నాగపూర్లో ఉష్ణోగ్రత పోలిక ఏమిటి? తేడాలు ఏమిటి? సముద్ర తీరాన్ని ఇది ఎలా తెలియజేస్తుంది? ముంబైలో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు ఒకే రకంగా ఉన్నాయి, అనగా ఇది సముద్రానికి దగ్గరగా ఉందని తెలుస్తుంది. నాగపూర్లో వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగాను, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగాను ఉన్నాయి, అనగా ఇది సముద్రానికి దూరంగా ఉందని తెలుస్తుంది. లూ పవనాలు అనగానేమి? ఉత్తరాది మైదానాలలో పొడి పొడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటినే లూ పవనాలు అంటారు. పొడిగాను వేడిగాను వీచే గాలులను లూ పవనాలు అంటారు. హరితగృహ ప్రభావం అంటే ఏమిటి? వాతావరణం చేసే ముఖ్యమైన పనుల్లో మనల్ని వెచ్చగా ఉంచటం ఒకటి. ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి, బాగా పనిచేసే దుప్పటి లాంటిది. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా
తిరిగి రోదసీలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనిని హరితగృహ ప్రభావం అంటారు. భూమి మీద ప్రాణం మనుగడకు ఇది ఎంతో ముఖ్యం. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. వేసవి కాలంలో కోల్కతాతో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఎందుకు ఉంటుంది? ప్రతి 165 మీటర్ల ఎత్తుకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీనినే ఉష్ణోగ్రత సాధారణ క్షీణతా క్రమం అంటారు. ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కాబట్టి కోల్కతా కన్నా ఎత్తులో ఉన్న డార్జిలింగ్లో వేసవిలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అడవుల నిర్మూలన అంటే ఏమిటి? ఒక ప్రాంతంలోని చెట్లను నరకటం కానీ తగలపెట్టడం కానీ చేస్తే దానిని అటవీ నిర్మూలన అంటారు. పరిమాణంలోనూ నాణ్యతలోనూ అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వలన దేశ పరిస్థితి దిగజారడమే కాక ఇది భూగోళం వేడెక్కడానికి దారితీస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు 4. ఫస్ట్ది అక్షాంశాలు. 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం ఉంది. కర్కటరేఖ దేశాన్ని దాదాపు 2 సమభాగాలుగా విభజిస్తుంది. కర్కటరేఖకు ఉత్తరాన ఉన్న భాగం సమశీతోష్ణ మండలంలో ఉండగా దక్షిణాన ఉన్న భాగం ఉష్ణమండలంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భాగం కన్నా చాలా తేడాగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. రెండవది భూమికి నీటికి మధ్య గల సంబంధం. దక్షిణ భారతదేశం 3 వైపులా నీటిచే ఆవరించబడి ఉంది. దీనివల్ల కోస్తా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హిందూ మహాసముద్రం ఉనికి ఋతుపవనాలకు కారణమవుతుంది. మూడవది భౌగోళిక స్వరూపం. ఉత్తర హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గంగా సింధు మైదానాలతో భారతదేశ శీతోష్ణ స్థితి ప్రభావితమవుతుంది. హిమాలయాల్లో మంచు ఏర్పడటానికి, వేసవి విడుదలు ఏర్పాటు కావటానికి, దక్కన్ పీఠభూమిలో వర్షాఛాయ ప్రదేశాలు ఏర్పడటానికి ఈ భౌగోళిక స్వరూపాలు కారణం. గంగా సింధు మైదానంలో ఏర్పడే అల్పపీడనం ఋతుపవనాలను ఆకర్షిస్తుంది. వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. జెట్ ప్రవాహాలు అనబడే ఉపరితల గాలి ప్రసరణ ద్వారా కూడా భారతదేశ శీతోష్ణ స్థితి ప్రభావితం కాబడుతుంది. ఇవి 12,000 మీటర్ల ఎగువ వాతావరణంలోని సన్నటి మేఘల్లో వేగంగా ప్రవహించే గాలులు, ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. జెట్ ప్రవాహాల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ ప్రవాహం యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి. భూగోళం వేడెక్కడంలో మానవుని పాత్రను తెలపండి. భూగోళం వేడెక్కడం కర్బన ఉద్గారాల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కడాన్ని భూగోళం వేడెక్కడం అంటారు. మానవ చర్యల వలన ఉత్పన్నమవుతున్న కార్బన్ డయాక్సైడ్ భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణం. శిలాజ ఇంధనాలు మండించటం వలన, అటవీ నిర్మూలన వలన CO2, CFCల వాయువు ఎక్కువ మోతాదుల్లో వాతావరణంలోనికి విడుదల చేయబడుతుంది. పారిశ్రామికీకరణ వల్ల విడుదలయ్యే హరితగృహ వాయువుల వల్ల భూగోళం వేడెక్కుతుంది. క్లోరోఫ్లోరోకార్బన్ల విడుదల కూడా కారణమవుతుంది. అధిక వాహన వినియోగం ద్వారా విడుదలయ్యే CO2 వాయు కాలుష్యానికి కారణమవుతుంది. అదే భూగోళం వేడిని పెంచుతుంది. మిథేన్, CH4, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవి అన్నీ జీవ పదార్థాన్ని మండించటం, చెత్తగుంటలు, వరిమళ్ళు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనింగ్, ఎరువుల వాడకం ద్వారా విడుదలవుతున్న వాయువులు. ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువుల వినియోగం, అటవీ నిర్మూలన కూడా దీనికి కారణం.
భూగోళం వేడెక్కడం అంటే ఏమిటి? దీనివల్ల కలిగే నష్టాలను నివారించడానికి ఏ చర్యలు చేపట్టడం అవసరమని నీవు భావిస్తావు? భూగోళం వేడెక్కే కొలది టండ్రా ప్రాంతంలో మంచు కరుగుతుంది. మంచు కింద ఉన్న మిథేన్ వాయువు వాతావరణంలోనికి విడుదల చేయబడి భూగోళం వేడెక్కడానికి దారితీస్తుంది. ఇది మళ్ళీ మంచు కరగటానికి మిథేన్ విడుదలను దారితీస్తుంది. సిఎఫ్సిల విడుదల ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఇది మళ్ళీ భూగోళం వేడెక్కడానికి దారితీస్తుంది. భూగోళం వేడెక్కడం ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలేమిటి? శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం, పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడం, అడవులను పెంచటం, సిఎఫ్సిల విడుదల తగ్గించటం, ఎరువుల వాడకాన్ని తగ్గించటం అంటే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించటం, పారిశ్రామిక వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేయడం. పై పద్ధతులను పాటిస్తే భూగోళం వేడెక్కడాన్ని క్రమంగా తగ్గించవచ్చు. భారతదేశ వ్యవసాయాన్ని ఋతుపవనాలతో జూదం ఉంటిదని ఎందుకంటారు? లేదా వర్షపాత సమస్యల్ని క్లుప్తంగా వివరించండి. భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాల వర్షాలపై ఆధారపడి ఉంది. ఈ వర్షాలు అనిశ్చితి, అకాలంగా, అసమానంగా ఉన్నాయి. కాబట్టి మన వ్యవసాయం అంతగా అభివృద్ధి చెందటం లేదు. అత్యధిక మొత్తంలో వర్షపాతం వరదలకు దారితీస్తుంది. తక్కువ వర్షపాతం కరువుకు దారితీస్తుంది. ఈ వైపరీత్యాలు భారత ఆర్థికాభివృద్ధిపైన తమ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అందువలన భారత వ్యవసాయాన్ని ఋతుపవనాలతో జూదం అంటారు. ఈ గ్రాఫ్ను పరిశీలించండి. ఈ గ్రాఫ్ను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయము. ఈ గ్రాఫ్ ఏ సమాచారాన్ని తెలియజేస్తుంది? ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలను తెలియజేస్తుంది. లెహలో గరిష్ట ఉష్ణోగ్రత ఎంత నమోదైంది? 26 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఏ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది? జూలై మరియు ఆగస్టు నెలల్లో నమోదైంది. జూలై, ఆగస్టు నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఎందుకు నమోదయ్యాయి? నైరుతి ఋతుపవనాలు జూలై నెలలో జమ్మూ కాశ్మీర్ తాకుతాయి. అందువల్ల ఆ నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రత, వర్షపాతం నమోదయ్యాయి. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.